ప్రశ్నిస్తున్న వారిపై రేవంత్ సర్కార్ కక్షపూరిత చర్యలకు పాల్పడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతున్న అనేక అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చి నిలదీస్తున్న కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయిస్తోంది. నిన్న జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై జడ్పీ సీఈఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పమేల సత్పతి బయటకు వెళ్లే సమయంలో అడ్డుకొని నిరసన తెలిపారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. దీంతో కౌశిక్ రెడ్డిపై భారత న్యాయ సంహిత యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన రెండవ రోజే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. నిన్న జడ్పీ సమావేశంలో ప్రశ్నించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఏ సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన? రాజేష్, ఏదైతే ఇటీవల కాలంలో హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించి విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిఈఓలు ఏదైతే ఎంఈఓలతో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలకు సదుపాయాలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సంబంధించిన అనేక అంశాలపైన ఏదైతే ఎంఈఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశానికి అందరూ ఎంఈఓలతో పాటు విద్యాశాఖ అధికారులు, నియోజకవర్గానికి సంబంధించిన విద్యాశాఖ అధికారులంతా కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో డిఈఓ ఏదైతే ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే సమావేశానికి ఏ విధంగా హాజరవుతారని చెప్పేసి డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓలను సస్పెండ్ చేశారు. దాదాపు ఒక 100 మంది వరకు హెడ్ మాస్టర్లపై కూడా చర్యలు తీసుకున్నట్లు ఈ మేరకు ఇప్పటికే కౌశిక్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో నిన్న జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. జడ్పీ సర్వసభ్య సమావేశంలో అనేక అంశాలను ప్రస్తావించే క్రమంలో ఏదైతే హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఎంఈఓలను సస్పెండ్ చేయడంపై అటు డిఈఓ నిలదీశారు. డిఈఓ నిలదీయడమే కాకుండా డిఈఓ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీశారు. డిఓపై చర్యలు తీసుకునే వరకు కూడా మేము వెనుకాడమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలిసిన నేపథ్యంలో అక్కడ కొంత గందరగోళమైన పరిస్థితులతోంది అనేక అంశాలను కూడా నిన్న వాడి కౌశిక్ రెడ్డి ప్రస్తావించారు ఆ సమావేశానికి సంబంధించి. అయితే అక్కడే ఏదైతే జడ్పీ సమావేశంలోనే బైఠాయించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు కౌశిక్ రెడ్డి. ఈ సందర్భంగా అటు నుంచి వెళ్తున్న కలెక్టర్ కావచ్చు, అక్కడ అధికారులంతా కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే ప్రశ్నించే వారి గొంతులు నొక్కేందుకే ఇవాళ ప్రభుత్వం అణచివేస్తుంది, ప్రశ్నించే గొంతులను అణచివేస్తుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న కౌశిక్ రెడ్డికి సంబంధించి ఏదైతే నిరసన తెలుస్తున్న క్రమంలో ఇవాళ అక్రమంగా కేసులు బనాయించారు. అక్రమంగా కేసులు బనాయించడంతో పాటు ఏదైతే భారత న్యాయ సంహిత యాక్ట్ ప్రకారం 221, 126 2 కింద కేసులు నమోదు చేశారు. అయితే నిన్న ఏదైతే జడ్పీ సమావేశంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకే ఆ కేసు నమోదు చేసినట్టు కూడా జడ్పీ సీఈఓ ఇప్పటికే చెప్పారు. జడ్పీ సీఈఓ పోలీసులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసినట్టు కూడా తెలిపారు. అయితే ప్రశ్నిస్తున్న వారిపై కక్ష పూరిత చర్యలకు పాల్పడుతుంది ప్రభుత్వం అనడానికి ఇదొక నిదర్శనం. ఇప్పటికే అనేక అంశాలపైన కౌశిక్ రెడ్డి ప్రభుత్వం నిలదీస్తున్నారు. ఏదైతే మంత్రుల యొక్క అక్రమాలు కావచ్చు, మంత్రులు చేస్తున్న నిలువు దోపిడీ కావచ్చు, వాటన్నిటిపైన కూడా ఎప్పటికప్పుడు కౌశిక్ రెడ్డి ప్రజలకు చేరవేస్తున్నారు. ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాటం చేస్తున్నారు. ఈ తరుణంలోనే కౌశిక్ రెడ్డిపై ఈ విధంగా చర్యలు తీసుకునేందుకే ప్రభుత్వం మొండిగా ఇలా అక్రమ కేసులు పెట్టిందని స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏదైతే కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధించేందుకే ఇవాళ సర్కారు కుట్రలు పన్నింది. దీనికి నిదర్శనమే నిన్నటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇవాళ కేసు పెట్టారు. అంతకు మించి ఇంకోటి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి సైతం ఎలాంటి కేసులకు భయపడేది లేదు, నేను అన్యాయంపై నిలబడతా, అన్యాయానికి న్యాయం గెలిచే వరకు కూడా నేను పోరాటం చేస్తా అని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. ఏదైతే నిన్న జడ్పీ సమావేశంలో జరిగిన సంఘటన ఉందో అది పూర్తిగా నేను ఒక బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని మాత్రమే నివేదన తెలిపాను. బాధ్యులపైన చర్యలు తీసుకోవడంతో పాటు ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి అండగా నిలిచాను. ఒక మండల స్థాయి ఎడ్యుకేషన్ ఆఫీసర్ రివ్యూలో ఒక ఎమ్మెల్యే రివ్యూలో పాల్గొంటే తప్పేంటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నిర్వహించారు. ఈ తరుణంలోనే వారిపై కేసులు పెట్టడం ఇది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే భారత న్యాయ చట్టం వచ్చి వారికి రెండో రోజు ఎమ్మెల్యేపై కేసులు పెట్టడం ఏంటని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులంతా కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రజాపాలనలో ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, అక్రమంగా కేసులు పెట్టి వేధించడంగా కొనసాగుతుంది రేవంత్ రెడ్డి పాలన మరోసారి కూడా నిదర్శనం ఈ కేసు అని చెప్పుకోవచ్చు రాజేష్. అంతేకాకుండా ఏదైతే నిన్న కౌశిక్ రెడ్డిపై కేసు పెట్టారో ఖచ్చితంగా
ఇది ప్రభుత్వ ఒత్తిడి మేరకే కేసు పెట్టారు. ప్రభుత్వ ఒత్తిడి Right. మేరకే జడ్పీ సీఈఓ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్లపైన వెంటనే ప్రభుత్వం కేసులు పెడుతోంది, అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తోంది. దీంట్లో భాగంగానే హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు. భారత న్యాయ సంహిత చట్టం కింద కేసులు నమోదు చేశారు. నూతన న్యాయ చట్టాల అమల్లోకి వచ్చిన రెండవ రోజే పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేసింది ప్రభుత్వం. నిన్న డీఈఓని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జడ్పీ సమావేశం, కరీంనగర్ జడ్పీ సమావేశం జరిగింది. ఆ సమావేశ మందిరంలోనే ఆయన ప్రాంగణంలో కింద కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు, అభ్యంతరం వ్యక్తం చేశారు. సో డీఈఓ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆయన సస్పెండ్ చేయాలంటూ కలెక్టర్ పమేల సత్పతిని అడ్డుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. సో నిరసన వ్యక్తం చేసినందుకు, ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన భారత న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదు చేశారు.